డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్స్ టైంలో స్టూడెంట్స్ని సహజంగా టైం మేనేజ్మెంట్ అనే దయ్యం, అంటే సమయాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక ఒక దయ్యంలాగా మనం ఆ సమయం గురించి భయపడుతూ ఉంటాం. అదేవిధంగా ఓవర్లోడ్, ఈ సిలబస్, అధిక సిలబస్ ఒక దయ్యంలాగా పీడిస్తుంటుంది. అదేవిధంగా మనల్ని ఇంకా ఆందోళన, మన మీద మనకే నమ్మకం లేకపోవడం, అంటే నెగిటివ్లో ఉంటాం, పాజిటివ్గా ఉండకుండా. సో ఇలాంటి పిశాచాలన్నిటి నుంచి మనల్ని కాపాడే ఒక అభయంకర్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే ఒక సైకియాట్రిస్టు, ఒక మానసిక విశ్లేషకుడు అనుకున్నాం ఈ అభయంకర్ని. సో మీ క్లాస్ రూమ్లోకి ఒక అభయంకర్ వచ్చి మీకు మంచి సలహాలు ఇస్తాడు ఈ వీడియోలో. ఇప్పుడు మనం ఒకసారి టైం మేనేజ్మెంట్ గురించి మనం ఎలాంటి విధానాన్ని అవలంబించాలో చూద్దాం. ఏ, బి అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకున్నాం. ఏ అనే విద్యార్థి 6 నుండి 6:30 గంటల వరకు రోజు కష్టపడి చదువుతాడు. మధ్యలో ఒక 25 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాడు. అదే బి అనే విద్యార్థి ప్రతి అరగంటకి 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటూ 4 గంటల వరకు చదువుతాడు. ఇప్పుడు మనం ఏ, బి మరి అనే ఈ ఇద్దరు విద్యార్థుల యొక్క ఫలితాలను గమనిస్తే బి మంచి ఫలితాలు, మంచి బెస్ట్ రిజల్ట్స్ని సాధించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాల్సింది బ్రెయిన్ ఎఫిషియన్సీ లెవెల్స్. మనం రెస్ట్ లేకుండా 5 గంటలు 6 గంటలు చదివితే బ్రెయిన్ ఎఫిషియన్సీ లెవెల్స్, అంటే మెదడు పనిచేసే తీరు పడిపోతుంది. అదే ప్రతి గంటకి 5 నిమిషాలు బ్రేక్ ఇస్తూ 4 గంటలు చదివితే మైండ్ పనిచేసే విధానం, బ్రెయిన్ ఎఫిషియన్సీ ఫాల్ కాదనమాట. ఫాల్ అంటే పడిపోవడం. సో మీరు టైం మేనేజ్మెంట్లో ఇప్పుడు అతి కీలకమైన విషయాన్ని గమనించారు కదా విద్యార్థులారా. మనం ఎగ్జామినేషన్ ముందు రోజు రాత్రి ఎలా చదవాలి అనే విషయం ఆలోచిస్తే, చదివిన తర్వాత మీరు గుర్తున్న విషయాలు రాసుకున్నారు కదా చూడకుండా. ఇప్పుడు ఏ విషయాలు మర్చిపోయారో అనేవి మరో ఇంక్తో నోట్ డౌన్ చేయండి. రైట్ డౌన్ ఎవ్రీథింగ్ దట్ యూ ఫర్గెట్. సో చదివినా కూడా మర్చిపోయారు, ఏ విషయాలు మీకు జ్ఞాపకం ఉన్నాయనేది స్పష్టత వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫిక్స్ టైం. మీ వాచ్లో టైం ఫిక్స్ చేసుకోండి. టేక్ 5 మినిట్స్ బ్రేక్ ఆఫ్టర్ ఎన్ అవర్. సో ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. అదేవిధంగా 15 మినిట్స్ బ్రేక్ ఆఫ్టర్ 2 అవర్స్. మీరు 2 గంటలు చదివినట్లయితే ఖచ్చితంగా 15 నిమిషాల విరామం మీరు పాటించండి. డియర్ స్టూడెంట్స్, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మనం ఏమీ చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయాలి. మీరు ఎగ్జామ్ ముందు రోజు కూడా చదవచ్చు. సంవత్సరం అంతా నేను చదవలేదు, ఈరోజు చదివిన దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అని నిరాశ చెందాల్సినటువంటి పని లేదు. ప్రియమైన విద్యార్థులారా, మనం ఇప్పుడు రీజన్ విషయంలోకి వద్దాం. మనకి చాలామందికి చదివినంత గుర్తుండదు. సో మనం రివిజన్ చేయాలంటే బోర్ కొడుతుంది. రివిజన్ చేయాలన్నా కూడా మనసు అంత హుషారుగా ఉండదు. మైండ్కి రివిజన్ చేయడం కన్నా కొత్త విషయాల మీద ఆసక్తి చూపించడమే దీనికి కారణం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం చర్చిస్తున్న విషయం మైండ్ మేనేజ్మెంట్. చూడండి, మనకి ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయటానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అనేది ఆలోచిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చదువుతున్నాం అనేది అర్థం కావాలి. అండర్స్టాండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి అర్థమైంది లేనిది తెలుసుకోవాలంటే మనకై మనం ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ విత్ ఫ్లో. మనం టీచర్గా మన చుట్టూ కొంతమంది విద్యార్థులు ఉన్నట్టు ఊహించుకుని చదివిన విషయాన్ని వాళ్ళకి వివరించి చెప్పగలిగితే ఆ టాపిక్ మీద నీకు గ్రిప్ వచ్చినట్లు, నీకు అది అర్థమైనట్లు. సో 15 నిమిషాలు కన్నా నువ్వు ఈ టాపిక్ని నీ స్టూడెంట్స్కి వివరిస్తున్నట్లుగా మాట్లాడగలిగితే నీకు ఆ టాపిక్ బాగా అర్థమైంది, నువ్వు రాయగలవు, ఆన్సర్ చేయగలవు. డియర్ స్టూడెంట్స్, కన్వర్ట్ టు ఈజీ లాంగ్వేజ్. మనం అదేవిధంగా చదివేటప్పుడు కూడా క్లిష్టమైన సమాచారాన్ని సింప్లిఫై చేసుకోండి. సింప్లిఫై అంటే సాధారణ భాషలో చిన్న చిన్న పదాలుగా మార్చుకోవడం.
సింప్లిఫై అనేటువంటి ప్రక్రియ బ్రెయిన్ లైక్స్ సింప్లిఫై. బ్రెయిన్కి చాలా ఇష్టం ఇలా సైడ్ హెడ్డింగ్లు క్యాప్షన్స్ని చదవటం. అదేవిధంగా మీరు చేయాల్సినటువంటి మరో పని ఈ సింప్లిఫై అంటే చెప్పాను కదా, చిన్న ఆన్సర్గా క్లుప్తంగా తయారు చేసుకోవడం. సో సింప్లిఫై చేసే భాగంలో మీరు ఫ్లాష్ కార్డులు కూడా ఉపయోగించండి. అదేవిధంగా మనం ఈ ప్రక్రియ ద్వారా ఓవర్లోడ్ని రెడ్యూస్ చేస్తాం అనమాట. అంటే పెద్ద పెద్ద ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తుపెట్టుకొని బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకుండా, ఓవర్లోడ్ ఇవ్వకుండా సింప్లిఫై చేయటం అనేది ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. ఫ్లాష్ కార్డ్స్ అంటే మీకు తెలుసు, ఇంపార్టెంట్ సబ్ టైటిల్స్ని, టాపిక్స్ని, సైడ్ హెడ్డింగ్స్ని కార్డ్స్ మీద రాసుకుని వాటిని మనకు అందుబాటులో ఉంచుకోవడం. క్విజెస్ అంటే క్విజ్, ఆ టాపిక్ సంబంధించి క్విజ్ల ద్వారా మనం మన కాన్సన్ట్రేషన్ని, మన యొక్క మెమరీ పవర్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. సో డియర్ స్టూడెంట్స్, మనం టెక్స్ట్ బుక్ని పదే పదే చదవటం వల్ల బోరింగ్ ఉంటుంది. కానీ వాటిలో ఉన్నటువంటి ముఖ్య విషయాల్ని మార్కర్ పెన్తో హైలైటింగ్ చేసుకోవడం ద్వారా మెదడుకి ఓవర్లోడ్ మనం తగ్గించుకోవచ్చు. అయితే రకరకాల సబ్జెక్ట్స్కి సంబంధించి రకరకాల ఫ్లాష్ కార్డ్స్ మన ముందున్నప్పుడు వేటిని మైండ్ ఎలా గుర్తించుకుంటుంది అనే కన్ఫ్యూజన్ రావచ్చు. మిక్సింగ్ ద కాన్సెప్ట్స్ యూ ఫోకస్డ్ ఆన్ ఇన్ ఏ సింగిల్ సెషన్ ఇంప్రూవ్స్ బెటర్ అటెన్షన్. సింగిల్ సెషన్ అంటే ఒకే సమయంలో మనం అనేక రకాల ఫ్లాష్ కార్డ్స్ని, కాన్సెప్ట్స్ని చేయటం వల్ల మన యొక్క అటెన్షన్ బెటర్ అవుతుందన్నమాట. ఇంప్రూవ్స్ బెటర్ అటెన్షన్. సో మన ఏకాగ్రత అనేది రకరకాల ఫ్లాష్ కార్డ్స్ని ఒకే సమయంలో సింగిల్ సెషన్స్లో చూడటం వల్ల కూడా పెంచుకోవచ్చు. విద్యార్థులారా, మ్యాక్సిమైజ్ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సందర్భంలో మన ప్రయత్నాన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. అంటే వీలున్నంత ఎక్కువగా మనం ఈ ప్రిపరేషన్ మీద దృష్టి కేంద్రీకరించాలి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే బై స్టార్టింగ్ ఎర్లీ. మనం ఎగ్జామ్స్కి చాలా రోజుల ముందుగానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడే మనం మ్యాక్సిమం ప్రయత్నం చేసినట్టు. ఈ ప్రయత్నంలో భాగంగా క్రియేటింగ్ ఏ స్ట్రక్చర్డ్ రివిజన్, ప్రణాళికాబద్ధమైనటువంటి రివిజన్ మనం చేయాలి. అదేవిధంగా స్ట్రక్చర్డ్ టైం టేబుల్ కూడా ఉండాలి. మనం టైం టేబుల్ని ఫాలో అవ్వాలి, ప్రతిరోజు ఎన్ని గంటలు ఎలా చదవాలనేది. అండ్ యూటిలైజింగ్ యాక్టివ్ రీకాల్ టెక్నిక్స్. ఈ ప్యాసివ్ రీకాల్ మెథడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఫోకస్ ఆన్ రీడింగ్ అండ్ మెమరైజింగ్. చూడండి, మనం జస్ట్ మెమరైజింగ్, చదివిన వాటిని గుర్తు చేసుకుంటాం. అలా చేసిన దానివల్ల మనకి అది మెమరీలో స్టోర్ కాదు. దాన్ని ప్యాసివ్ రీకాల్ మెథడ్స్ అంటాం, అంటే బట్టి వేయటం. కానీ యాక్టివ్ రీకాల్ మెథడ్స్ మనం టెక్నిక్స్ ఒకసారి చూస్తే ఫ్లాష్ కార్డ్స్ ఉపయోగించడం చూడండి. అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్, అంటే పాత పరీక్షా పత్రాలని తీసుకొని ప్రాక్టీస్ టెస్ట్స్, నమూనా పరీక్షల్ని, నమూనా టెస్ట్ని మనం చేయటం, ఇవన్నీ యాక్టివ్ రీకాల్ మెథడ్స్. యాక్టివ్ రీకాల్ మెథడ్స్లో ఏమున్నాయి? ఫ్లాష్ కార్డ్స్ మరియు ప్రాక్టీస్ టెస్ట్స్. సో మనం యాక్టివ్ రీకాల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా యాక్టివ్ రీకాల్లో మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అండర్స్టాండింగ్. ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, అర్థం చేసుకున్నామా లేదా అనేది తెలుసుకోవాలంటే 15 minutes మనం ఒక టీచర్గా ఊహించుకొని మన చుట్టూ విద్యార్థులు ఉన్నట్టుగా 15 నిమిషాలు ఒక టాపిక్ని మనం మాట్లాడగలిగితే మనకి ఆ టాపిక్ అర్థమైనట్టు అన్నమాట. డియర్ స్టూడెంట్స్, మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మెయింటైన్ ఫిజికల్ హెల్త్ విత్ ప్రాపర్ స్లీప్. సరైన నిద్రతో, ప్రాపర్ స్లీప్ అంటే సరైన నిద్ర ఉండాలి. అదేవిధంగా ప్రాపర్ హైడ్రేషన్, నీరు తగినంతగా తాగాలి. డిహైడ్రేషన్ కాకూడదు బాడీ ఎప్పుడు కూడా. సో మనం ఈ 2 విషయాలు, హెల్త్, మెయింటైనింగ్ ఫిజికల్ హెల్త్, అంటే మన శారీరక ఆరోగ్యం గురించి ఇవి మనం పాటించాలి. అండ్ న్యూట్రిషన్ టు కీప్ ద బ్రెయిన్ షార్ప్. సో ఫుడ్ విషయంలో మనం చూసుకుంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి మెదడుని షార్ప్గా ఉంచుకోవడానికి. మనం ఈ యాక్టివ్ రీజన్లో ఫ్లాష్ కార్డులు, అండర్స్టాండింగ్, అంతేకాకుండా రీడింగ్, క్వశ్చనింగ్ అండ్ రైట్ డౌన్, అంటే చదవటం, చదివిన విషయం మీద క్వశ్చన్స్ని తయారు చేయటం, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మనమే రాయటం, ఇది కూడా యాక్టివ్ రీకాల్ మెథడ్లో మనం ఫాలో కావాలి అనేటువంటి ఒక మంచి పని, ఫాలో కావాల్సినటువంటి బెస్ట్ మెథడ్ అనమాట.
ఇక ప్యాసివ్ లెర్నింగ్ అనేది మనం పూర్తిగా దాన్ని తెలుసుకున్నాం కాబట్టి కేవలం బట్టి వేయటం అనేది దాన్ని వదిలివేయచ్చు. సో డియర్ స్టూడెంట్స్, యాక్టివ్ రీకాల్ మెథడ్ టెక్నిక్స్ మనం చూసాం. అండర్స్టాండింగ్, ఫ్లాష్ కార్డ్స్, క్విజెస్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీసింగ్, ఇవన్నీ యాక్టివ్ రీకాల్ మెథడ్స్ అన్నమాట. అదేవిధంగా ఈ యాక్టివ్ రీకాల్ మెథడ్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రీడింగ్, క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్. చదివిన టాపిక్లో క్వశ్చన్స్ వేసుకోవడం, వాటికి ఆన్సర్స్ రాయటం. సో ఈ యాక్టివ్ రీకాల్ మెథడ్లో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని సాధించవచ్చు. An exorcist saves crops, homes and people. A psychiatrist saves students. అద్భుత శక్తులు కలిగిన మాంత్రికుడు ప్రాణులని, పంటలని భూతాల నుంచి కాపాడినట్టు మనోవిశ్లేషకులు, సైకియాట్రిస్టులు విద్యార్థుల మానసిక సమస్యల్ని మనసు నుండి పారద్రోలుతారు. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఎలాంటి మూఢనమ్మకాలని సమర్థించడం లేదు. నేను ఒక భూత వైద్యుడిని, ఒక మానసిక విశ్లేషకుడు అంటే సైకియాట్రిస్ట్తో ఎందుకు పోల్చాను అంటే, కనిపించని భయాలని తరిమివేసేవాడు ఒక ఎగ్జాసిస్ట్ అంటే భూత వైద్యుడు. అదేవిధంగా విద్యార్థుల్లో కనిపించని ఆందోళనల్ని, భయాలని తొలగించేవాడు మానసిక విశ్లేషకుడు, సైకియాట్రిస్ట్. Dear students, here I am not supporting any kind of superstitions.